హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ అయితే వచ్చేసామండి. ఇది న్యూయార్క్ స్టేట్ నేషనల్ పార్క్లో అయితే ఉంటుంది. ఇది 1885 నుంచి ఎగ్జిస్ట్ అయి ఉంది. నాకు తెలిసి చాలా మందికి నయాగరా ఫాల్స్ అనేది చెక్ లిస్ట్లో ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ని అయితే మేము విజిట్ చేసాము. అవేంటి అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఒక రైడ్స్కి వెళ్ళే ముందు మీకు ఈ బ్రిడ్జ్ గురించి అయితే చెప్తానండి. ఇది కెనడాకి యుఎస్కి మధ్యలో ఉంటుంది. దీన్ని రెయిన్బో బ్రిడ్జ్ అనేసి అయితే అంటారు. యుఎస్ నుంచి కెనడాకి కానీ కెనడా నుంచి యుఎస్కి కానీ నడిచి వచ్చేసేయచ్చు. సో అది చాలా బాగుంటుంది. దాని గురించి కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మనం వెళ్ళబోయే రైడ్ అయితే మేడ్ ఆఫ్ ద మిస్ట్. మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటే ఏంటో కాదండి, మన అందరినీ కూడా బోట్లో నయాగరా ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తారు. సో ఇది యుఎస్ వాళ్ళైతే బ్లూ కలర్ రెయిన్ జాకెట్ వేసుకుంటారు, కెనడా వాళ్ళైతే రెడ్ కలర్ది వేసుకుంటారు. ఈ నయాగరా ఫాల్స్ అనేది 2 కంట్రీ బార్డర్ లాగా అయితే ఉంటుంది. మనకు ఇప్పుడు చూసేద్దాం రైడ్ ఎలా ఉంటుంది అనేది. దీనికి సంబంధించి టికెట్ డీటెయిల్స్కి వస్తే పెద్దవాళ్ళకి $32, పిల్లలకి అండర్ 5 వాళ్ళకైతే నో ప్రైస్ అండి. అబోవ్ 5 వాళ్ళకి $19గా అయితే ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా గాలిగా ఉంటుంది. మేము మార్నింగే వెళ్ళిపోవడం వల్ల క్రౌడ్ అయితే కొద్దిగా తక్కువే ఉన్నింది. క్లైమేట్ కూడా చాలా వేడిగా చాలా బాగుంది. సో ఈ జాకెట్స్ మీద మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని రాసి ఈ విధంగా అయితే ఉంటాయి, కొంచెం థిక్గానే ఉంటాయి. ఇప్పుడు మనం రైడ్కి అయితే కనుక స్టార్ట్ అయిపోతాం. ఈ బోట్లో 2 స్టెప్స్ లాగా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ ఓవరాల్గా 3 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయండి. అవి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి. చూడండి, మనకంటే ముందు వెళ్ళిన బోట్ రిటర్న్ అయితే వస్తూ ఉంది. ఇదైతే కనుక మనకి 2 ఫ్లోర్స్ లాగా ఉంటుంది. పైన ఎక్కడానికి ఎక్కువగా ఇష్టపడతారు, ఎందుకంటే క్లియర్ వ్యూ అయితే ఉంటుంది. చూడండి, అందరూ మనకి అయితే హాయ్ చెప్పేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తూ ఉన్నామండి. ఫస్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ 2 ఉన్నాయి. ఒకటైతే కనుక బ్రైడల్ వేల్, ఆ చిన్నగా ఉండేది అమెరికన్ వాటర్ ఫాల్స్ అన్నమాట. చూడండి, అవి ఫోర్స్కి వాటర్ కింద పడి ఆ స్ప్రింకిల్స్ అంతా కూడా గాలిలో వానలాగా మన మీద పడుతూ ఉంటాయి. అవి రాళ్ళ మీద పడడంతో ఇంకా ఎక్కువగా అనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పొచ్చు. మనకి అక్కడ రెయిన్బోస్ కూడా ఫామ్ అవుతాయి ఆ వాటర్ ఫోర్స్కి ఎండ పడుతూ. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వ్యూ మనకి చూడడానికి. ఒకప్పుడు ఈ చుట్టుపక్కలంతా కూడా ఫ్యాక్టరీస్ ఉండేవంట. ఆ తర్వాత అక్కడ ఉన్న జనాలు ధర్నాలు, రాస్తారోకాలన్నీ చేసి ఆ ఫ్యాక్టరీస్ని తీపిచ్చేసి ఆ ఎన్వైర్న్మెంట్ని అయితే కాపాడుతూ వస్తున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ వీడియోనైతే కనుక మనకి ఈ ట్రిప్లో ప్లే చేస్తారు. మీరు ఈ రైడ్ తీసుకున్నట్లయితే కనుక అన్నీ కూడా చూడొచ్చు. చూడండి, బర్డ్స్ అన్నీ కూడా ఎంత బాగా ఎగురుతూ ఉన్నాయో. మీకు ఇందాక చెప్పాను కదండి, రెడ్ కెనడాకి ఇస్తారు అని. చూడండి, అటు సైడ్ వచ్చి కెనడా వాళ్ళు రిటర్న్ అయితే అవుతూ ఉన్నారు. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్నారు. కెనడా సైడ్ కూడా నయాగరా ఫాల్స్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా రెయిన్బోస్ ఫామ్ అవుతాయని. చూడండి, ఎంత క్లియర్ రెయిన్బో అయితే కనుక మనకి ఫామ్ అయిందో. చూడడానికి కన్నుల పండుగలాగా అంతే అనిపిస్తుంది. చాలా ఫన్గా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అది మైండ్కి ఒక పీస్ఫుల్ లాగా అనిపిస్తుందండి. ఆ వాటర్ స్ప్రింకిల్స్ అన్నీ పడుతుంటే అట్ ద సేమ్ టైం మనకి మధ్యలో కొంచెం గుబులు అంటాం కదా, ఆ విధంగా కూడా ఉంటుంది. అంత పెద్ద ఫాల్ కిందకి వెళ్ళిపోతున్నాము ఏంటా అనేసి. ఆ ఫాల్ కిందకి తీసుకువెళ్ళడానికి చాలా రీసెర్చెస్ అయితే చేశారంట. ఆ రీసెర్చెస్ తర్వాత సర్టెన్ డిస్టెన్స్ వరకు మనం వెళ్ళగలము సేఫ్ అని నిర్ధారించుకున్న తర్వాతే ఈ రైడ్స్ అనేది అయితే స్టార్ట్ చేశారు. దగ్గరికి వెళ్తుంటే తుఫాను లాగా అయితే ఉందండి. ఎక్కడ ఆ వాటర్ అంతా మన మీదకి వచ్చేస్తుందో అనేలాగా ఉంది. చూడండి, గాలి అయితే విపరీతంగా ఉందండి. దగ్గరికి ఆ వాటర్ ఫోర్స్కి ఆ రెయిన్ కోట్స్ అనేది అయితే అస్సలు ఉండడం లేదు. ఇది అండి ఓవరాల్గా నయాగరా ఫాల్స్ కర్వ్ లాగా ఉంటుంది. దీని పేరు హర్షు వాటర్ ఫాల్ అని అయితే అంటారు. దీని మొత్తం విడ్త్ అయితే
750 మీటర్స్ అయితే ఉంటుందంట. మనకి డెప్త్ కూడా 52 మీటర్స్ లోపలికి అయితే లోతు ఉంటుంది. అంత ఫోర్స్గా పడుతూ ఉంటుంది, చాలా ఫోర్స్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ కాసేపు ఉంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. అటు సైడ్ కనిపిస్తున్నదంతా కూడా మనకి కెనడా అండి. కెనడా వైపు మొత్తం కూడా ఎక్కువగా నడవటానికి చాలా ప్లేస్ ఉంటుంది. కంప్లీట్గా సిటీ బిల్డ్ అయి ఉంటుంది. పెద్ద పెద్ద క్యాసినోస్, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీకు కమింగ్ వీడియోస్లో అవన్నీ కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇది రెయిన్బో బ్రిడ్జ్ అండి. మీరు చూసినట్లయితే రెయిన్బో బ్రిడ్జ్ మిడిల్లో హాఫ్ యూఎస్కి, హాఫ్ కెనడాకి అని ఉంటుంది. మీకు ఒక ఫన్నీ మూమెంట్ చెప్పాలండి. ఇక్కడ మనం ఈ వాటర్ ఫాల్లో మేడ్ ఆఫ్ ద మిస్ట్ రైడ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా కెనడా సైడ్ వాటర్లో వెళ్ళేసి వస్తామండి. అంటే అన్అఫిషియల్గా కంట్రీ బార్డర్ క్రాస్ చేసినట్లే కదా. నాకైతే చాలా సరదాగా అనిపించింది. సో రైడ్ అయిపోయింది, మొత్తం తడిచిపోయాము ఓవరాల్గా. కానీ రైడ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉన్నింది, చాలా చాలా నచ్చిందండి. బయటకు వచ్చేటప్పుడు మనము ఆ రెయిన్ జాకెట్స్ అన్నీ కూడా వేయటానికి వాళ్ళు పెద్ద పెద్ద బిన్స్ అయితే ఉంచుతారు. సో ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాళ్ళు రీసైకిల్ చేస్తారనమాట. చూడండి, అందరి మొహాలు తడిచిపోయి ఫుల్గా ఆ గాలికి అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. కానీ చాలా చాలా ఫన్గా అయితే ఉంటుంది. పైనుంచి చూడటానికి మనకి వాటర్ ఫాల్ అంతా ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఇందాక దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ఉన్నిందో, దూరం నుంచి మాత్రం ఎంత అందంగా ఉందో అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది బ్రైడల్ వేవ్ వాటర్ ఫాల్ అనమాట. చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో. లోపల ఫారెస్ట్లో నుంచి కూడా మొత్తం స్టేట్ పార్క్లో ఇంత ఫోర్స్ఫుల్ వాటర్ ఉందా అనేసి అయితే అనిపిస్తుంది. ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అనేసి అయితే డౌట్ వచ్చేస్తుంది. ఇది కేవ్ ఆఫ్ ద విండ్స్ రైడ్ అండి. మాకైతే దీని టికెట్స్ తీసుకుంటే 11:20కి స్లాట్ దొరికింది. సో అంత లోపల మేము నయాగరా మొత్తం చూసేసి రావాలి అని అయితే అనుకున్నాము, వెయిట్ చేసే బదులు. దీని ప్రైజెస్ అయితే కనుక మనకు $23 పెద్దవాళ్ళకి, $19 అయితే కిడ్స్కి పడుతుంది. అండర్ 5 years వాళ్ళకైతే నో టికెట్స్ అండి. చూడండి, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇచ్చారు. సో పిల్లలందరూ వాటర్లో తడిచారు కదా, సరదాగా అలా తిరుగుతూ ఎండలో ఎంజాయ్ చేశారండి. మనకి మ్యాప్స్లో చూసినట్లయితే మనం ఎక్కడ ఉన్నాము అనేది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారు. సో రూట్ మిస్ అయిపోతామేమో, ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనే భయం అయితే అవసరం లేదు. ఆ వాటర్ ఫోర్సెస్కి చూడండి, మనకి డబుల్ రెయిన్బో అయితే కనుక ఫామ్ అయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా డబుల్ రెయిన్బో. అది కూడా ఎంత స్పష్టంగా కలర్స్ కనిపిస్తున్నాయో, ఎంత అందంగా ఉందో అనిపించింది. ఇలాంటివి చూసినప్పుడు సమ్ మైండ్లో ఉన్న టెన్షన్ అంతా పోయి రిలాక్స్గా అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి అయితే చెప్పండి. సో ఫైనల్లీ మనము హర్షేస్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూడండి ఎంత ఫోర్స్గా అయితే వాటర్ ప్రవహిస్తూ ఉందో కింద పడడానికి. ఎంత వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అనేసి అయితే అనిపిస్తుంది. దగ్గరలో మంచి కొండలు లేవు కానీ ఎంత వాటర్ అనిపిస్తుంది కదా. చాలా ఫోర్స్గా అయితే వెళ్తుందండి. ఎవరైనా పడ్డారో ఇంకా వాళ్ళని మనం మర్చిపోవచ్చు. అక్కడ ఎక్కడా సపోర్టుగా పట్టుకోవడానికి కూడా లేదండి. ఇలా కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయంట ఇంతకుముందు ఇక్కడంతా కూడా. ఎవరైనా సరే అడవిలో యాక్సిడెంట్గా పడిపోయి ఎక్కడ మనకి వాళ్ళకి పట్టుకోవడానికి సపోర్ట్ లేక వచ్చి పడిపోయారంట చాలామంది. చూడండి, ఆ రాళ్ళు కూడా ఎన్నెన్ని ఉన్నాయి కదా. అసలు ఎంత చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కానీ తలుచుకుంటే కూడా అనిపిస్తుంది. బాగానూ ఉంది చూడటానికి, కానీ భయంగానూ కూడా ఉంది. అలా ఉందండి నాకైతే. పైన వరకు వాటర్ ఫాల్ పై వరకు అంటే 52 meters కంటే ఇంకా హైట్ వరకు ఆ వాటర్ స్ప్రింకిల్స్ అనేవి అయితే వస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా రెయిన్ లాగా ఉంటుందండి. తడిచిపోతాం అనుకోండి అస్సలు. కానీ ప్యూర్ వాటర్ అండి. ఎక్కడ కానీ ఏది
చెత్త చెదారం ఏమీ లేకుండా ఎంత ప్యూర్గా ఉందో అసలు. ప్రతి దగ్గర ఈ వాటర్ ఫోర్స్ వల్ల రెయిన్బోస్ అయితే ఫామ్ అవుతూనే ఉన్నాయండి. రెయిన్బోస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో కదా. చాలా మందికి దీనివల్లేనేమో ఇవన్నీ చూసి చెక్ లిస్ట్లో అయితే నయాగరా వాటర్ ఫాల్స్ని అయితే పెట్టుకొని ఉంటారు. అండ్ యుఎస్కి వచ్చిన వాళ్ళు కానీ కెనడాకి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే నయాగరాని విజిట్ చేయకుండా అస్సలు ఉండరేమో అనిపిస్తుంది. నయాగరా సీనిక్ ట్రాలీ అనేసి ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ అయితే తిరుగుతూ ఉంటుందండి. దీనికి టికెట్స్ అయితే తీసుకోవాలి మనము. పెద్దవాళ్ళకైతే కనుక $5, చిన్నపిల్లలకైతే $3. సో మేము ఇంత పెద్ద ప్లేసెస్ అంతా కూడా సరే ఇంత దూరం నడవలేము అనుకున్న వాళ్ళకి ఈ నయాగరా సీనిక్ ట్రాలీలో మనం టికెట్స్ తీసుకొని ఎక్కితే మొత్తం కూడా తిప్పి చూపిస్తుంది. సో నడవలేము అనే భయం కూడా అవసరం లేదు. పార్కింగ్ కూడా చాలా చాలా పార్కింగ్ లాట్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, అంతా చాలా బాగున్నాయి. సో దేనికి మనం ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. చూడటానికి కూడా మనం ఇంత టైం స్పెండ్ చేసినామా అనే ఫీలింగ్ అయితే ఉండదు. ఇంత టైం స్పెండ్ చేసింది వర్త్ అని అయితే అనిపిస్తూ ఉంటుంది మనకు. సో ఇప్పుడైతే కనుక మనం కేవ్ ఆఫ్ ద విండ్ రైడ్కి అయితే వెళ్ళిపోవాలి. టైం అయితే అయిపోయిందండి. సో చూడండి మనము ఈ రైడ్కి కేవ్ ఆఫ్ ద విండ్ రైడ్కి వెళ్ళిన వెంటనే స్టార్టింగ్లో మనకి పిక్చర్స్ అయితే తీస్తారు. ఆ తర్వాత ఒక QR కోడ్ అయితే మనకి ఇస్తారు. సో ఈ QR కోడ్ని యూజ్ చేసి మనం రైడ్ నుంచి బయట వచ్చిన తర్వాత మనీ పే చేసి మన ఫొటోస్ అయితే మనం తీసుకోవచ్చు. సో ఎంటర్ అవ్వంగానే మనకి సీనిక్ గ్యాలరీ లాగా అయితే ఉంచుతారు. సో దట్ మనం ఈ నయాగరా హిస్టరీ ఏంటి అనేది అయితే తెలుసుకోవచ్చు. ఈ సీనిక్ గ్యాలరీ తర్వాత ఒక రూమ్లోకి అయితే తీసుకెళ్తారు. ఒక థియేటర్ లాగా ఉంటుంది. సో బిఫోర్ దట్ మనము ఇక్కడ అన్నీ కూడా సీనిక్ వ్యూని అయితే చూడొచ్చు. చూడండి థియేటర్లోకి 1 by 1 క్యూ లైన్లో వెళ్తూ ఉన్నారు. లోపల మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో మనం ఆ సీటింగ్ అరేంజ్మెంట్ బెంచెస్ మీద అయితే కూర్చొని ఈ మూవీని అయితే కనుక చూడాలన్నమాట. ఈ మూవీ ఏంటి అనేది చూస్తే మనకు ఈ నయాగరా ఫాల్స్ హిస్టరీని చూపిస్తారు. ఇది వరకు ఈ నయాగరా ఫాల్స్ ఎలా ఉండేది, ఆ తర్వాత దాన్ని వాళ్ళు ఎలా డెవలప్ చేశారు. ఫస్ట్ ఫ్యాక్టరీస్ అవన్నీ చెప్పాను కదండి. చూడండి ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా ఇంతగా ఇలా ఉన్నాయి. సో ఈ నయాగరా ఫాల్స్ అంతా ఎలా పొల్యూట్ అయిపోయాయి, ఎలా మళ్ళీ వాళ్ళు రెనోవేట్ చేశారు, వాటిని ఎలా టేక్ కేర్ చేశారు అనేసి అన్నీ క్లియర్గా అయితే చూపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనము క్యూ లైన్లో వెయిట్ చేసి మళ్ళీ మనకు చూడండి ఎల్లో కలర్ రెయిన్ జాకెట్స్ అయితే ఇస్తారు. అది కేవ్స్ లాగా ఉంటాయి. ఇవి తీసుకొని మనం రైడ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఏంటి అంటే కనుక బ్రైడల్ వేవ్ వాటర్ ఫాల్ దగ్గరికి మనమైతే నడుచుకుంటూ వెళ్తామండి. ఇక్కడ నడవటానికి రైలింగ్స్ అన్నీ కూడా ఇచ్చి స్టెప్స్ లాగా ఉంటుంది. టోటల్ కూడా వుడ్తో ఉంటుంది. చాలా జాగ్రత్తగా సపోర్ట్స్ తీసుకుంటూ నడవాలి. ఎందుకంటే లోపల మళ్ళీ ఎడ్జెస్ వరకు ఉంటుంది కదా, లోపలంతా కూడా వాటర్ వల్ల స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. అలాగే వాటర్ ఫాల్ ఫోర్స్ వల్ల ఎక్కువ విండీగా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలు ఉంటే కనుక మనం జాగ్రత్తగా చేతులు పట్టుకొని నడవడం అనేది సేఫ్. మేమైతే మా పిల్లలందరినీ కూడా చేయి పట్టుకొని నడిచాము. వదలడానికైతే కొద్దిగా నేనైతే భయపడ్డానండి. ఎందుకంటే వాటర్ ఫాల్ కింద వరకు వెళ్తాము, మనం ఆ వాటర్ ఫాల్ మన మీద కూడా పడుతుంది. ఇక్కడ చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది ఈ రైడ్ అయితే. మాకైతే చాలా చాలా నచ్చిందని అయితే చెప్తాను. అసలు పిల్లలైతే ఈ రైడ్ నుంచి బయటకు రమ్మంటే కనుక రాలేదు. సో ఈ రైడ్ ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే కనుక స్టెప్స్ దిగి మనం కిందికి వచ్చి ఈ కింద నుంచి వాటర్ ఫాల్ వ్యూనంతా కూడా చూస్తాము. ఈ బ్రైడల్ వేవ్ వాటర్ ఫాల్ అనేది చాలా వైడ్గా ఉంటుంది అండ్ మొత్తం కూడా స్టోన్స్ ఉంటాయండి. సో ఆ స్టోన్స్ మీద వాటర్ పడడం వల్ల మనకి ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఇదంతా కూడా సరే మనకు ఆ స్టోన్స్ కానీ ఆ వాటర్ పడే ఫోర్స్ కానీ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ వాటర్ ఫాల్ కింద వరకు వెళ్తాం కాబట్టి ఆ వాటర్ స్ప్రింకిల్స్ అనేటివి కూడా మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. అందరూ కూడా అప్పటికే ఆ స్ప్రింకిల్స్ వల్ల తడిచిపోతూ వస్తూ ఉంటాము. మళ్ళీ అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కుతూ
పైకి వెళ్తూ ఉంటాము. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, మనం సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మొత్తం అందరూ కూడా వెట్ అయిపోతూ ఉంటారు. ఆ స్టెప్స్ మీద, ఆ రైలింగ్ మీద అంతా కూడా వాటర్ పడుతూ ఉంటుంది. నేను సజెస్ట్ చేయడం అయితే కనుక చెప్పల్స్ వేసుకెళ్ళండి. మాకైతే తెలియక మేము షూస్ వేసుకెళ్ళాము. సో షూస్ అన్నీ కూడా వెట్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే రాలేము. చూడండి, వాటర్ ఫాల్ కిందకి వెళ్ళి మనం ఫుల్గా అయితే కనుక తడిచేసి వస్తాము. చాలా మంది అయితే మొబైల్ కవర్స్ అలాంటివి తీసుకుంటారు సేఫ్గా ఉండటానికి. ఈ విధంగా వాటర్ అంతా మీద పడి తడవటం వల్ల, షూస్ వల్ల చాలా ఇబ్బంది అనిపించింది. చెప్పల్స్ అయితే వేసుకెళ్తే కనుక బెస్ట్ ఆప్షన్. ఇక్కడి నుంచి అయితే పిల్లలు అయితే అస్సలు రాము అనేసి అయితే మొండి చేస్తూ ఉన్నారు. ఎంతసేపు తడుస్తాము అనేసి. ఆల్మోస్ట్ ఎక్కువ టైం అయితే ఇక్కడ చాలా బాగా స్పెండ్ చేశాము. చాలా చాలా ఫన్నీగా ఉన్నింది, సరదాగా ఉన్నింది. వాటర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుందండి. అసలు ఆ వాటర్ ఫోర్స్కి అయితే కళ్ళు కూడా తెరవలేనంత ఫోర్స్, విండ్ అన్నీ ఉంటాయి. టప 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 రాళ్ళు తల మీద పడుతున్నాయా, వాటర్ పడుతున్నాయా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ పిల్లలు అయితే చాలా చాలా ఫన్గా ఫీల్ అవుతారు. నాకైతే చాలా నచ్చిందండి, చాలా సర్ప్రైజింగ్గా కూడా అనిపించింది. ఇక్కడైతే చూడండి, మాతో పాటు మిగతా అక్కడ విజిట్ చేయడానికి వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంత సరదాగా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. గాలికి ఎగిరిపోతూ మొత్తం ఫుల్ ఆఫ్ వెట్ అండి. బట్టలన్నీ తడిచిపోయి ఆ కవర్లు వేసుకున్నా కూడా అసలు వేస్ట్ అనిపించింది. మా వారు చూడండి అసలు ఆ రెయిన్ కోట్ని కూడా తీసేశారు. మా చిన్నపిల్ల అయితే భయపడుతుంది, కానీ రా అమ్మ బయటకి అంటే రాను అంటుంది. మళ్ళీ వెనక్కి పరిగెత్తి వచ్చేస్తుంది. మా పిల్లలు కూడా అలాగే ఉన్నారండి. చూడండి ఎంత సరదాగా, ఎంత ఫన్గా ఫీల్ అవుతూ ఉన్నారు అందరూ కూడా. యుఎస్లో నయాగరా ఫాల్స్ అనేది మస్ట్ విజిట్ ప్లేస్ అనేసి అయితే నేను సజెస్ట్ చేస్తానండి. ఎవరైనా యుఎస్ వెళ్ళే ప్లాన్ ఉంటే కనుక నయాగరాని విజిట్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. మా పాప అయితే వాటర్లో డ్యాన్స్లు వేస్తూ ఉంది. ఎక్కడ జారి పడుతుందో అని మాకు భయంగా ఉంది. సో ఇదండి మా నయాగరా ట్రిప్. మీకు ఎలా అనిపించింది, నచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం వెట్ అయి ఉంటాము. రైలింగ్ అంతా కూడా వెట్ అయిపోయి ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.